సాయంత్రము ప్రజలందరూ కూడా కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. పూర్తి వాతావరణం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా వాతావరణం ఉందో కరీంనగర్లో అంతకంటే రెట్టింపు వ్యతిరేకత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ స్థానిక మంత్రి మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం లేదు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వాళ్ళు పైసలకు అమ్ముడు పోతారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే గతంలో అమ్ముడు వేరు, మళ్ళీ ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే వాళ్ళను కేసీఆర్ కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ చేయడానికి సిద్ధమైనారు. ఇప్పటికే ఏదైనా కేసీఆర్ పైసలు ఇచ్చి వాళ్ళను పెంచి పోయించే ప్రయత్నం చేస్తున్నాడు. మేము గెలవకుండా ఏం కదా, కానీ బీజేపీ గెలవదు, కాంగ్రెస్ పార్టీ గెలవాలని కేసీఆర్ కోరుకుంటుంది. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక ఓటును చీల్చడానికి కేసీఆర్ వాళ్ళ కాంగ్రెస్ పావుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ప్రజలందరూ కూడా వాస్తవాలు గ్రహించండి, ఓట్లను చీల్చే ప్రయత్నం చేయకండి.